ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని రాష్ట్రాల లోక్సభ, అసెంబ్లీ సీట్లకు 50% మేర పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లులు పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. దీని ప్రకారం 543 పార్లమెంటు స్థానాలకు 816కి, దేశంలో ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలు 6185కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు, 25 పార్లమెంటు స్థానాలు 38కి, తెలంగాణ 119 నుంచి 175కి, 17 పార్లమెంటు స్థానాలు 26కు చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా తొలుత మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెడుతున్నారు. బిల్లు ఆమోదించిన వెంటనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుతో వేగంగా సీట్ల పెంపును పూర్తి చేసి 2029కి వేగంగా ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని ఎన్డీఏ పక్షాలు అంటున్నాయి.